లాస్ట్ ఇయర్ నవంబర్లో వెస్ట్ బెంగాల్లో పర్యటిస్తున్న సమయంలో అమిత్ షా గారు సిఏఏ చట్టాన్ని డెఫినెట్గా రానున్న రోజుల్లో అమలు చేస్తాము అన్నారు. మొన్న జరిగిన ఒక సమావేశంలో సిఏఏ చట్టాన్ని ఇంకొక 7 రోజుల్లో అమలు చేయబోతున్నాము, అంతా రెడీగా ఉంది అని వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మతువా అనబడే సంఘానికి చెందిన శాంతను ఠాకూర్ అనబడే బీజేపీ యూనియన్ మినిస్టర్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ మతువా సంఘం అనబడే కమ్యూనిటీ పేరును గుర్తుపెట్టుకోండి. ఈ మతువా కమ్యూనిటీ అనేది వెస్ట్ బెంగాల్కు చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ దీదీ విజయానికి వెంటిలేటర్ లాంటిది. మతువా కమ్యూనిటీకి సిఏఏ బిల్కు, వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్కు, రోహింగ్యా రెఫ్యూజీలకు ఉన్న లింక్ ఏంటి అన్న విషయాలు డీటెయిల్గా తెలుసుకునే ముందు అసలు సిఏఏ అంటే ఏంటి, సిఏఏ నిజంగా రాబోతుందా, సిడబ్ల్యూఏను చూసి ఎందుకని దీదీ భయపడుతోంది, సిఏఏను చూసి ఎందుకు రోహింగ్యా ముస్లిమ్స్ భయపడుతున్నారు, సిఏఏ వల్ల ఏ దేశాల్లో ఉన్న ప్రజలకు భారత పౌరసత్వం రాబోతోంది అనేది డీటెయిల్గా చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టంలో ఏముంది అంటే డిసెంబర్ 31, 2014 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుండి భారత్కు వలస వచ్చిన లేదా రెఫ్యూజీలుగా వచ్చిన లేదా ఇల్లీగల్గా ఇమ్మిగ్రేట్ అయిన ప్రజలకు భారత పౌరసత్వం అంటే సిటిజన్షిప్ ఇచ్చే చట్టాన్ని సిఏఏ అంటారు. రెఫ్యూజీలకు సిటిజన్షిప్ను ఇవ్వడంలో తప్పేం లేదు కదా. యూరోప్లోని చాలా దేశాలు రెఫ్యూజీలకు అసైలం ఇస్తాయి, సిటిజన్షిప్ ఇస్తాయి. ఇందులో కాంట్రవర్సీ ఏంటి అంటే ఈ చట్టంలో పౌరసత్వానికి అర్హులు హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్, పార్సీ, క్రిస్టియన్ జాతులకు చెందిన వారికి మాత్రమే సిటిజన్షిప్ అనేది దొరుకుతుంది. ముస్లిమ్స్కు ఇవ్వరు. ఇక్కడ ఎందుకు ముస్లిమ్స్ పైన వివక్ష చూపిస్తున్నారు? భారత రాజ్యాంగం ఈక్వాలిటీ గురించి చెబుతుంది కదా. మీరెలా ముస్లిమ్స్ను ఎలిమినేట్ చేసి వేరే జాతుల వారికి పౌరసత్వం ఇస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నారు. సిడబ్ల్యూఏలో కాంట్రవర్సీ రావడానికి టర్నింగ్ పాయింట్ ముస్లిమ్స్ ఎందుకు లేరు అనే పాయింట్. కానీ ప్రభుత్వం ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి అంటే మేము పౌరసత్వం ఇచ్చే ప్రజల యొక్క దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలు ఇస్లామిక్ దేశాలు. ఇస్లామిక్ దేశాల్లో ముస్లిమ్స్ కాకుండా అక్కడున్న వేరే మతాల వారిని అణిచివేస్తున్నారు. ఉదాహరణకు పాకిస్తాన్లో 1947లో 20% హిందువులు ఉంటే ఇప్పుడు అంటే ప్రెజెంట్ డేలో కేవలం 2% మాత్రమే హిందువులు మిగిలిపోయారు. పాకిస్తాన్లో ముస్లిమ్స్ యొక్క జనాభా 10x స్పీడ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంకో పక్క హిందువుల జనాభా 12x స్పీడ్లో డిక్రీజ్ అవుతోంది. హిందువులపైన పాకిస్తాన్ ప్రభుత్వాలు చేస్తున్న జులుం కారణంగా హిందువులు భారత్కు వలస వస్తున్నారు. అలాగే పాకిస్తాన్లో 1947 పాపులేషన్ సెన్సెక్స్ ప్రకారం దాదాపు 3% క్రిస్టియన్స్ మరియు ఇతర మైనారిటీ జాతులు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం 1.2%కు తగ్గిపోయింది. సో ఇస్లామిక్ దేశాల్లో ఉన్న మైనారిటీస్ పైన అణిచివేత జరిగినప్పుడు అటువంటి ప్రజలకు భారత్ అసైలం ఇస్తుంది అని ప్రభుత్వం చెబుతోంది. ఈ యాక్ట్ అనేది ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ అయ్యింది. ఎప్పుడు పాస్ అయింది అంటే డిసెంబర్ 11, 2019 రోజునే పాస్ అయిపోయింది. బిల్ అప్పుడే పాస్ అయినప్పుడు ఎందుకని ప్రభుత్వ పార్టీ దీన్ని దేశం మొత్తంలో అమలు చేయడం లేదు అంటే దీనికి కారణం ఈ బిల్ పార్లమెంట్లో పాస్ అయిన వెంటనే అపోజిషన్ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తపరిచారు. షాహీన్బాగ్ ప్రొటెస్ట్ గురించి మీకు గుర్తు ఉండే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ బిల్ పైన అవగాహన లేక ఫాల్స్ ఇన్ఫో, తప్పుడు ప్రచారం కూడా జరిగింది. ఈ బిల్ వస్తే భారత్లో ఉన్న ముస్లిమ్స్ను పాకిస్తాన్కు పంపేస్తారు, అందరినీ తరిమేస్తారు అన్నట్లు ప్రచారం జరిగింది. బట్ ఇవేవీ నిజం కాదు. ఈ బిల్కు మరియు భారత్లో ఉన్న ముస్లిం పౌరులకు ఎటువంటి సంబంధం లేదు. అయితే ఈ బిల్ డిసెంబర్ 31, 2014 కంటే ముందు రెఫ్యూజీలుగా వచ్చిన వారికి మాత్రమే ఎందుకు పౌరసత్వం ఇస్తున్నట్లు ఉంది. డిసెంబర్ 31, 2014 తర్వాత వచ్చిన వారికి ఎందుకు పౌరసత్వం ఇవ్వరు అంటే భారత ప్రభుత్వం దగ్గర డిసెంబర్ 31, 2014 కంటే ముందు రెఫ్యూజీలుగా వచ్చిన వారి యొక్క డేటా అంటే వివరాలు పూర్తిగా లేవు. కాబట్టి వారికి ప్రత్యేకంగా సిఏఏ చట్టం ద్వారా ఆన్లైన్ పద్ధతుల్లో పౌరసత్వాన్ని ఇవ్వబోతున్నారు. డిసెంబర్ 31, 2014 తర్వాత వచ్చిన వారికి కూడా పౌరసత్వం లభిస్తుంది. ఇక్కడ సిఏఏలో శ్రీలంక, మియాన్మార్ వంటి దేశాలు ఎందుకు లేవు అంటే దీనికి సమాధానం ఈ 2 దేశాలు ఇస్లామిక్ దేశాలు కావు కాబట్టి ఇవి లేవు. మరి మియాన్మార్లో రోహింగ్యా ముస్లిమ్స్ పైన కూడా మతం ఆధారంగా అణిచివేత జరుగుతోంది కదా. భారత ప్రభుత్వం ఎందుకు రోహింగ్యా ముస్లిమ్స్కు పౌరసత్వం ఇవ్వడం లేదు? ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే రిలీజియస్లీ డిస్క్రిమినేటెడ్ అంటే జాతి వివక్ష కారణంగా వలస వస్తున్న వారిలో రోహింగ్యా ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా. రోహింగ్యాస్కు కూడా పౌరసత్వం ఇవ్వాలి అని కొంతమంది లైక్ అసదుద్దీన్ ఓవైసీ గారి లాంటి వారు అడుగుతున్నారు. అయితే దీనికి భారత ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏంటి అంటే రోహింగ్యా ముస్లిమ్స్ ఆశ్రయం పొందడానికి ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, గల్ఫ్ దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవ్స్ ఇలా ఎన్నో దేశాలకు రోహింగ్యా ముస్లిమ్స్ వెళ్ళొచ్చు. రోహింగ్యా ముస్లిమ్స్కు ఎందుకు తోటి ముస్లిం దేశాలు సహాయం చేయవు, ఆశ్రయం ఇవ్వవు? బట్ హిందూ, పార్సీ, క్రిస్టియన్,
సిక్, బుద్ధిస్ట్, జైన్ ఈ 6 జాతుల వారిని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో అణచివేయబడిన వారికి ఎవరున్నారు? వీరు ఎక్కడికి వెళ్తారు? ఇస్లామిక్ దేశాలు వీరిని రాణించరు. కాబట్టి సిఏఏ ద్వారా వీరికి మేము అంటే భారత ఆశ్రయం ఇచ్చే బాధ్యత తీసుకుంది అని భారత ప్రభుత్వం క్లారిఫై చేస్తోంది. సో ఈ డిఫరెన్సెస్ కారణంగానే 2019లో పాస్ అయిన సిఏఏ బిల్ ఇప్పటి వరకు అమలు కాలేదు. బట్ ఇప్పుడు ఈ బిల్ను అమలు చేయడానికి ప్రయత్నాలు జరగడానికి ఒక ముఖ్యమైన కారణం పేరు మతువా సంఘం. వెస్ట్ బెంగాల్ పొలిటికల్ గేమ్ అర్థం కావాలి అంటే మతువా అనబడే ఒక పురాతనమైన వెనకబడిన హిందూ సెక్షన్ గురించి తెలుసుకోవాలి. వచ్చే 2024 వెస్ట్ బెంగాల్ జనరల్ ఎలక్షన్స్ లో మమతా దీదీ గెలుస్తుందా లేదా బీజేపీ పార్టీ గెలవాలని డిసైడ్ చేసే సమూహం పేరే మతువా సంఘం. వెస్ట్ బెంగాల్ యొక్క టోటల్ పాపులేషన్ దాదాపు 11 కోట్ల మంది ఉంటే ఇందులో దాదాపు 3 నుండి 3.5 కోట్ల మంది మతువా సమూహానికి చెందిన వారే ఉంటారు. మతువా సంఘాన్ని నామశూద్రులు అని పిలిచేవారు. ఇప్పుడు ఈ సమూహం వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్లో ఉన్నారు. వీళ్ళు హిందువులే, కానీ వీళ్ళు హిందువుల యొక్క 4 వర్ణాల కిందికి రారు. వీరిని చందల్స్ అని పిలుస్తారు. మనకు స్వాతంత్ర్యం రాకముందు 1870స్లో వెస్ట్ బెంగాల్ మరియు ఈస్ట్ బెంగాల్ ఒక్కటిగా ఉండేది. ఇక్కడ ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ అన్నమాట. ఈ రెండు యునైటెడ్ గా ఉండేవి. ఆ కాలంలో మతువా కమ్యూనిటీ ఎక్కువగా బెంగాల్లో ఉండేది. వీరిపైన జాతి వివక్ష ఎక్కువగా ఉండడంతో ఈ కమ్యూనిటీ 1870లో ఒక ఉద్యమం చేసింది. మా పైన వివక్ష చూపించొద్దు, మేము కూడా హిందువులమే, మాది వైష్ణవేట్ హిందూజం, మమ్మల్ని తక్కువగా చూడొద్దు అన్నట్లు ప్రొటెస్ట్ చేశారు. ఈ ఉద్యమాన్ని మతువా సమూహానికి చెందిన హరిచంద్ ఠాకూర్ గారు లీడ్ చేశారు. 1978లో ఈయన కొడుకు గురుచంద్ ఠాకూర్ ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తులో ముందుకు తీసుకువెళ్లారు. ఈ మూమెంట్ దళిత్ గ్రూప్ను కూడా ఇన్స్పైర్ చేసింది, అట్రాక్ట్ చేసింది. 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. బెంగాల్ కాస్త వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్గా విడిపోయింది. ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్ కిందకు వెళ్ళిపోయింది. ఇలా విడిపోవడంతో ఈస్ట్ బెంగాల్లో ఉన్న మతువా సంఘ ప్రజలు వెస్ట్ బెంగాల్కు వలస వచ్చారు, రెఫ్యూజీలుగా వచ్చారు. పార్టీషన్ తర్వాత కూడా బంగ్లాదేశ్లో వీరిపైన అణచివేత ఉండడం వల్ల చాలామంది మతువా సంఘ హిందువులు భారత్లో రెఫ్యూజీలుగా స్థిరపడ్డారు. ఇప్పుడు ఈ మతువా సంఘం యొక్క టోటల్ జనాభా 3 కోట్ల మంది ఉన్నారు. వీరికి ఓటర్ కార్డ్స్ ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. వీళ్ళు ఓట్స్ వేయగలరు, కానీ వీరి దగ్గర భారత పౌరసత్వం లేదు. ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి. మీ దగ్గర ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి ఉన్నంత మాత్రాన మీకు భారత పౌరసత్వం ఉంది అనుకోవద్దు. కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఈ ఆర్టికల్ చదవండి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి ఈజ్ నాట్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ అని క్లియర్గా హైకోర్టు చెప్పింది. మీకు ఇండియన్ సిటిజన్షిప్ రావాలి అంటే మీ పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర ఆధార్ కార్డు ఉంది లేదా మా దగ్గర ఓటర్ కార్డు ఉంది, మేము ఓట్స్ వేస్తున్నాము అంటే సరిపోదు. నెక్స్ట్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వెరిఫికేషన్ ఆడిట్ జరిగినప్పుడు అందరినీ పట్టుకుంటారండి. సో మతువా కమ్యూనిటీ యొక్క డిమాండ్ ఏంటి అంటే, మేము హిందువులం, మేము భారత్లో ఉద్యమాలు చేశాం, బంగ్లాదేశ్లో అణచివేతకు గురై మేము భారత్కు వలస వచ్చాం, మా సంఖ్య మేము 3 కోట్ల మంది ఉన్నాం, మాకు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. మేము పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్తే మా పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్స్ను అడుగుతున్నారు. అవి మా దగ్గర లేవు, ఎందుకంటే మా తల్లిదండ్రులు బంగ్లాదేశ్లో పుట్టారు, మా తల్లిదండ్రుల దగ్గర బంగ్లాదేశ్ పాస్పోర్ట్ లేదా బంగ్లాదేశీ ప్రూఫ్స్ ఏమీ లేవు. సో మాకు సిటిజన్షిప్ కావాలి అని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ రాజకీయ పార్టీలు గత 40 ఏళ్ల నుండి మతువా కమ్యూనిటీని కేవలం ఓట్స్ కోసం మాత్రమే వాడుకుంటున్నారే తప్ప వీరికి పౌరసత్వం ఇవ్వడం లేదు. మతువా కమ్యూనిటీకి చెందిన అభిషేక్ చౌదరి ద క్వింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారో చూడండి. ఐ డోంట్ హ్యావ్ సపరేట్ సిటిజన్షిప్ ఫర్ ఇండియా, ఐ హ్యావ్ ఏ ఓటర్ కార్డ్, ఐ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్, బట్ that it not proof of nationality in any country. Look at western countries, there they have citizenship card. People have been given voter cards and kept as voters to win elections. ఇక్కడ అభిషేక్ చౌదరి చాలా మంచి విషయం చెప్పారు. భారత్ కూడా వెస్టర్న్ దేశాల్లాగా సిటిజన్షిప్ కార్డ్ ఇవ్వాలి. ఓటర్ ఐడి, ఆధార్ ఐడి అనేవి సిటిజన్షిప్ కార్డ్స్ కావు. ఎన్నో ఫేక్ ఆధార్ కార్డ్స్ చాలా ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. వెస్టర్న్ కంట్రీస్ ఒకటే కాదు, ఒమాన్, ఖతార్, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాల్లో కూడా సిటిజన్షిప్, రెసిడెన్షిప్ కార్డ్స్ ఉంటాయి. ఉద్యోగం చేయడానికి వెళ్ళిన వారికి కూడా తప్పకుండా రెసిడెంట్ కార్డ్ అనేది ఇస్తారు. ఈ కార్డులో ఇప్పుడు పలానా వ్యక్తి ఒమాన్కు వచ్చాడు లేదా ఖతార్కు వచ్చాడు, ఈ డేట్కి ఈ వ్యక్తి యొక్క రెసిడెంట్ కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది అని అన్ని డీటెయిల్స్ ఆ కార్డులో ఉంటాయి. బట్ మన భారత్లో ఎంతో మంది నేపాలీలు ఎటువంటి పర్మిట్ లేకుండా ఉద్యోగం చేస్తున్నారు. మియాన్మార్ నుండి ఇల్లీగల్గా వచ్చిన రోహింగ్యా ముస్లిమ్స్ దేశం మొత్తంలో వ్యాపించారు. అడిగితే అందరి దగ్గర ఆధార్ కార్డ్స్ ఉంటాయి, కానీ సిటిజన్షిప్ కార్డ్స్ ఉండవు.
సో మతువా సంఘం యొక్క డిమాండ్ కూడా ఇదే. మాకు రోహింగ్యా నేపాలీ రెఫ్యూజీలకు డిఫరెన్స్ లేకుండా పోయింది, మాకు పౌరసత్వం ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. 1977 నుండి 2009 వరకు వెస్ట్ బెంగాల్కు కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు పాలించాయి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు మతువా కమ్యూనిటీకు అదిగో పౌరసత్వం ఇస్తున్నాం, ఇదిగో పౌరసత్వం ఇస్తున్నామా అని ఎన్నో కథలు చెప్పి వీరి దగ్గర ఓట్స్ను దండుకున్నారే తప్ప వీరికి ఎటువంటి సహాయం చేయలేదు. 2009 వరకు మతువా కమ్యూనిటీను గురుచంద్ ఠాకూర్ కొడుకు అయిన ప్రమాత రంజన్ ఠాకూర్ మరియు ఇతని భార్య బీనాపాని దేవి గారు ముందుకు తీసుకువెళ్లారు. బీనాపాని దేవి గారిని బరోమా అని కూడా పిలుస్తారు. ప్రథమ రంజన్ ఠాకూర్ చనిపోయిన తర్వాత మతువా సంఘాన్ని బరోమా శాసించసాగింది. బరోమా సపోర్ట్ చేసే పార్టీ ఎలక్షన్స్ లో గెలిచేది. ఇక్కడ మమతా దీది 2010లో ఒక ప్లాన్ వేశారు. దీది వెళ్లి బరోమా సపోర్ట్ కోరింది. బరోమాతో ఇలా అంది, మీరు నా పార్టీకి సపోర్ట్ చేస్తే మీకు మరియు మీ సంఘానికి పౌరసత్వాన్ని ఇప్పిస్తాను అని హామీ ఇచ్చింది. బరోమా దీదికి సపోర్ట్ చేసింది. 2011లో జరిగిన స్టేట్ ఎలక్షన్స్ లో దీది గెలిచారు. అంతేకాదు 2014లో మమతా దీది బరోమా కొడుకులైన కపిల్ కృష్ణ ఠాకూర్కు మరియు మంజుల్ కృష్ణ ఠాకూర్కు లోక్సభ అసెంబ్లీ సీట్స్ కూడా ఇచ్చింది. ఈ ఫ్యామిలీ పొలిటికల్ డ్రామాలో ట్విస్ట్ 2014లో వచ్చింది. 2014లో బీజేపీ సెంట్రల్లో గెలిచింది అండ్ 2014లోనే బరోమా కొడుకు కపిల్ కృష్ణ ఠాకూర్ చనిపోయారు. దీంతో కృష్ణ ఠాకూర్ భార్య మమతా బాలా టీఎంసీ తరపున ఎంపీ సీట్లో కూర్చుంది. దీంతో కుటుంబ కలహాలు వచ్చాయి. బరోమా రెండో కొడుకు మంజుల్ కృష్ణ ఠాకూర్ బీజేపీలో జాయిన్ అయ్యాడు. బట్ బరోమా మాత్రం మమతా దీదీకే సపోర్ట్ చేసింది. 2016లో జరిగిన స్టేట్ ఎలక్షన్స్లో మళ్ళీ బరోమా దీదీకు సపోర్ట్ చేసింది. మతువా కమ్యూనిటీ దీదీకే ఓట్స్ వేశారు. 2016లో కూడా దీదీ గెలిచింది. మమతా దీదీని ఓడించాలి అంటే బరోమా ఆంటీ గారి సపోర్ట్ మనకి కావాలి అని బీజేపీ చాలా లేట్గా గ్రహించింది. 2019 ఎలక్షన్స్కు ముందు మోడీ గారు బరోమాను కలిశారు. మోడీ గారు బరోమాతో మీరు మాకు సపోర్ట్ చేస్తే దీనికి బదులుగా మతువా సంఘానికి పౌరసత్వం ఇచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. దీని తర్వాత వెస్ట్ బెంగాల్ గేమ్ మొత్తం బీజేపీ ఆడుతుంది. ఎలా ఆడుతుందో చూడండి. 2014 సెంట్రల్ ఎలక్షన్స్లో బీజేపీకి వెస్ట్ బెంగాల్లో ఎటువంటి ఓట్ షేర్ ఉండేది కాదు. 2014లో జరిగిన వెస్ట్ బెంగాల్ జనరల్ ఎలక్షన్స్లో టోటల్ 42 ఎంపీ సీట్స్లో బీజేపీకి కేవలం 2 సీట్స్ మాత్రమే వచ్చాయి. కానీ బరోమా ఆశీర్వాదం కారణంగా 2019లో గేమ్ మొత్తం చేంజ్ అయింది. 2019 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీకి 18 సీట్స్ వచ్చాయి, కాంగ్రెస్కి కేవలం 2 సీట్స్ వచ్చాయి. 2 నుండి 18 సీట్స్కి బీజేపీ ఎగబాకింది. దీని తర్వాత మతువా సంఘం కోసం బీజేపీ డిసెంబర్ 2019లో సిడబ్ల్యూఏ చట్టాన్ని పాస్ చేసింది. ఒకవేళ సిడబ్ల్యూఏ సక్సెస్ అయితే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి తిరుగుండదు అని గ్రహించి అపోజిషన్ పార్టీలు సిడబ్ల్యూఏను ఏదో తప్పుడు బిల్ లాగా ప్రమోట్ చేసి హిందూ ముస్లిమ్స్ బిల్ చేసి కాంట్రవర్సీ చేసి పడేశారు. షాహీన్ బాగ్ ప్రొటెస్టుల కారణంగా ఈ బిల్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా హోల్డ్లో పెట్టింది. ఇది మతువా సంఘానికి నచ్చలేదు. అరే మోదీ గారు హామీ ఇచ్చారు, సిడబ్ల్యూఏను అమలు చేస్తా అన్నారు, కానీ అమలు చేయలేదు అని మోడీ గారిపైన మతువా సంఘం నిరాశ వ్యక్తపరిచింది. దీంతో మళ్ళీ మతువా సంఘం దీదీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. 2021 స్టేట్ ఎలక్షన్స్లో మతువా సంఘం దీదీకే ఓట్స్ చేశారు. దీని కారణంగా దీదీ 2021 స్టేట్ ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచింది. ఇప్పుడు 2024లో బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఎంపీ సీట్స్ గెలవడానికి సిడబ్ల్యూఏను అమలు చేయాలి అనుకుంటోంది. మొన్న ఇంకొక 7 రోజుల్లో బీజేపీ సిడబ్ల్యూఏను అమలు చేయబోతోంది అని స్టేట్మెంట్ ఇచ్చిన బీజేపీ యూనియన్ మినిస్టర్ శాంతను ఠాకూర్ ఎవరనుకున్నారు? బరోమా మనవడే ఈ శాంతను ఠాకూర్. సిడబ్ల్యూఏ చట్టాన్ని రాకుండా చేసి అటు వెస్ట్ బెంగాల్లోని 30% ముస్లిం ఓట్ సాధించాలి అని దీదీ ప్లాన్. సిడబ్ల్యూఏ రాకుండా చేసి మతువా కమ్యూనిటీకి మరియు ఇతర ఎస్సీ కేటగిరీకి బీజేపీ పైన కోపం వచ్చేలా చేయాలి అని దీదీ ఆశపడుతున్నారు. మమతా దీదీ ముస్లిమ్స్ కోసం నిలబడతారు, మైనారిటీస్ కోసం నిలబడతారు అంటూ ఉంటారు. ఈవిడ సిడబ్ల్యూఏ వెనుకున్న రాజకీయం అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకవేళ బీజేపీ సిఏఏను అమలు చేస్తే మతువా కమ్యూనిటీ హ్యాపీ అవుతుంది. ఎందుకంటే గత 50 ఏళ్ల నుండి వీరు చేస్తున్న పోరాటానికి ముగింపు లభిస్తుంది. సిడబ్ల్యూఏ రావడం వల్ల భారత్కు లాభం ఉందా నష్టం ఉందా అనేది కామెంట్ చేయండి. సిడబ్ల్యూఏ వస్తే మతువా మరియు ఇతర ఎస్సీ కమ్యూనిటీ పోరాటం ఫలిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.